హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే నేను ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీకెండ్ అయితే మేము మా అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాము. అందుకే మా అత్తకైతే ఈ చాక్లెట్స్ అయితే చాలా ఇష్టం. చాలా రోజుల కిందట ఒకసారి అయితే చేశాను. అప్పుడైతే చాలా బాగున్నాయి అంది. మళ్ళీ ఇప్పటికైతే నాకు చేయడానికి కుదిరింది. చాక్లెట్స్‌లోకైనా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని డార్క్ చాక్లెట్ కాంపౌండ్లో కొంచెం గీ లేదా బటర్ కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని మెల్ట్ చేసుకున్నాను డబుల్ బాయిలింగ్ మెథడ్లో. అలాగే తర్వాత వైట్ చాక్లెట్ కాంపౌండ్ కూడా తీసుకొని సేమ్ అలానే ఈ చాక్లెట్ని కూడా మెల్ట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. మీరైతే ఆఫ్టర్నూన్ టైంలో ఏం చేస్తారు? పడుకుంటారా? మాకైతే పిల్లలు ఉంటారు కదా, ఆడుకుంటూ ఉంటారు, టైం సరిపోతుంది. నేనైతే ఆఫ్టర్నూన్ టైం అయితే చాలా రేర్గా పడుకుంటానండి, తొందరగా నిద్ర పట్టదు. ఇవాళ కూడా ఇవి చేయడం ఎందుకు స్టార్ట్ చేశానంటే మా పిల్లలు మార్నింగ్ ఎప్పుడో లేచారు, పడుకుంటారని చెప్పేసి స్టార్ట్ చేశాను. నేనైతే పడుకోబెట్టేసి నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ని కూడా నేను డ్రై ఫ్రూట్ కట్టర్లో అయితే కట్ చేసుకున్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. అప్పుడెప్పుడో తీసుకున్నాము, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం అనుకుంటా. ప్రైస్ కూడా చాలా తక్కువ పడిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో? పిల్లలు కూడా తింటారు కదా, అందుకని డ్రై ఫ్రూట్ కూడా యాడ్ చేశాను. చాక్లెట్స్ ప్రిపేర్ చేయడానికి అయితే ఈ సిలికాన్ మౌల్డ్స్ అయితే యూజ్ చేశాను. ఇవి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా. ముందుగా అయితే కొంచెం వైట్ చాక్లెట్ వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ అలానే పైన డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎక్స్ట్రా షుగర్ కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాక్లెట్తోనే చాక్లెట్ చేశాం కదా, చాలా గ్రేట్ అసలు. ఏం చేస్తాం, ఇదైతే కొంచెం బయట తెచ్చే వాటి మీద కొంచెం బెటర్ అని చెప్పేసి ఎప్పుడైనా పిల్లలకు ఒకసారి ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా అని ఎప్పుడైనా ఒకసారి చేస్తుంటాను. అలా అని ఎక్కువ చేయనండి. మనం ఎన్ని ఇంట్లో చేసినా పిల్లలు బయట చాక్లెట్స్కి అయితే అడిక్ట్ అయిపోతూనే ఉంటారు. ఎప్పుడన్నా ఒకసారి తప్పదు. అలాంటప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అన్నీ అయితే చక్కగా మౌల్డ్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 15-20 మినిట్స్ ఉంచేస్తే చక్కగా సెట్ అయిపోతాయి. తర్వాత ఏముంది, ఒక పని చేసిన తర్వాత గిన్నెలు రావటం అసలు మెయిన్ పర్పస్ కదా. ఇవైతే త్వరగా క్లీన్ అయిపోవడానికి మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో కాగపెట్టాం కదా వాటర్, ఆ వాటర్ని యాడ్ చేస్తే ఇదైతే తొందరగా పోతుందండి చాక్లెట్. లేదంటే అది పోవడానికి చాలా టైం పడుతుంది. పని స్టార్ట్ చేశాను కదా అని పిల్లలకు కూడా స్నాక్స్ ఏం లేవని మకానా అయితే ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలైతే మకానా చాలా ఇష్టంగా తింటారండి. ఏ స్నాక్స్ అయినా అంత ఇష్టంగా తినరు. ఇవంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకొని మకానా అయితే వేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా గీ వేసుకొని కొంచెం ఉప్పు అలానే కొంచెం కారం లైట్గా చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాది మాడిపోయిందండి, ఎందుకంటే ఆ టైంలో పాప లేచింది. వీడియోలో చూస్తుంటే అలా మాడినట్టు కనిపిస్తుంది, కానీ తినేటప్పుడు అయితే బాగానే ఉందండి. ఏం మాడినట్ల ఫ్లేవర్ లేదు. వీటన్నిటిని అయితే జిప్లాక్ కవర్లు అయితే ప్యాక్ చేశాను. ఊరికెళ్ళేటప్పుడు కూడా పనికొస్తాయి కదా పిల్లలకి స్నాక్స్గా అని. కవర్స్ అయితే మాకు డ్రై ఫ్రూట్స్ తెచ్చినప్పుడు వచ్చాయి కదా, అవి తీసి పక్కన పెట్టాను. అవి ఇలా యూజ్ అవుతున్నాయి మాకు ఇప్పుడు. బాక్సుల కంటే కూడా ఈ కవర్లో వేస్తే ఎయిర్ టైట్గా ఉంటాయి, కాలిపోకుండా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎప్పుడు తీసినా నేను ఇలానే జాగ్రత్తగా ఉంచుకుంటా వీటిని. నెక్స్ట్ అయితే చాక్లెట్స్ ప్రిపేర్ చేశాం కదా, చాక్లెట్స్ నీట్గా మెల్ట్ అవ్వకుండా ఇంటికి కూడా తీసుకెళ్లాలంటే నేను ఈ బటర్ పేపర్ ఉంటుంది కదా, వీటిలో చాక్లెట్స్ని అయితే బటర్ పేపర్లో వ్రాప్ చేసుకొని అయితే ఇంటికి తీసుకెళ్తాను. ఇంటికి వెళ్ళే వరకు అయితే మెల్ట్ అవ్వకుండానే ఉంటాయండి. బటర్ పేపర్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటాను, చాక్లెట్కి సరిపడా అన్నీ కట్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడైతే చాక్లెట్స్ని అయితే డిమోల్డింగ్ చేసే టైం అండి. ఇదైతే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో అసలు నాకైతే. చాక్లెట్స్ అసలు ఎంత బాగా వచ్చాయో, బాగున్నాయండి టేస్ట్ కూడా. చాక్లెట్తోనే కదా చాక్లెట్ చేసావు, ఇంకా ఏంటి టేస్ట్ బాగుండేది అనుకుంటున్నారా? మన చేతులతో మనం చేసుకుంది ఎంతైనా సాటిస్ఫాక్షన్ కదా. అన్ని చాక్లెట్స్ అయితే వ్రాప్ చేసేసాను. మా ఇంట్లో అయితే చాక్లెట్స్ పిల్లల కన్నా నేను మా అత్తనే ఎక్కువ తింటాము. స్వీట్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి. కొన్ని అయితే చాక్లెట్స్ చిన్న చిన్నవి ఉంటే అవి తీసి పక్కన పెట్టాను, మా అమ్మాయి మళ్ళీ లేచాక అడుగుతుందని. ఇవి కూడా సేమ్ డ్రై ఫ్రూట్స్ కవర్ ఉంటే వాటిలో అయితే ప్యాక్ చేసేసుకొని పక్కన ఉంచుకున్నాను. నెక్స్ట్ అయితే మా పిల్లలు లేచాక ఏమన్నా అడుగుతారని చెప్పేసి వాళ్ళకైతే స్నాక్స్గా ఇవాళ సగ్గుబియ్యం పరమాణం అయితే కాశాను. డైలీ ఈవినింగ్ అయితే ఏదో ఒక స్నాక్ చేసి పెడతానండి. అలానే ఇవాళ అయితే నేను స్వీట్ చేశాను. సగ్గుబియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసి ఇవైతే నానపెట్టాను ఒక 1 అవర్ ముందే. తర్వాత అయితే గిన్నెలన్నీ సర్దుకున్నాను. మా పిల్లలైతే ఇల్లంతా వేసేసారు. స్టాండ్లో గిన్నెలు అన్నీ తెచ్చుకొని సదిరేసుకొని అక్కడ సదిరేసి గిన్నెలైతే కడిగేశానండి. ఏ పనైనా పిల్లలు లేవక ముందులే చకచకా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే వాళ్ళు లేచిన తర్వాత నా దగ్గరే ఉంటారు. అంటే పని చేసుకొనివ్వరని కాదు, దగ్గర కూర్చొని చూస్తూ ఉంటారు. స్టవ్ దగ్గర అంత సేఫ్ కాదని చెప్పేసి నేను ఇంక వాళ్ళు లెగవక ముందులే ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను వర్క్ అంతా. గిన్నెలు కూడా కడిగేసిన తర్వాత కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని, మా పిల్లలు ఈవినింగ్ టైంలో అంత తొందరగా పడుకోరు. పడుకొని లేచారంటే ఇంకా ఈవినింగ్ చాలా క్రాంకీ అవుతూ ఉంటారు. సో వాళ్ళు లేవక ముందులే అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి.
ఇప్పుడైతే సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ అయితే సేమియా కూడా ఒక పక్కన పెట్టేసుకొని చాక్లెట్స్ చేసేటప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మిగిలిపోయాయండి. అవి ఇందులో యాడ్ చేసి సేమియానైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఈలోపు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఇందులో సేమియాని యాడ్ చేసుకొని సేమియా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో బెల్లం అయితే వేసానండి. షుగర్ చాలా తక్కువగా యూజ్ చేస్తాను, పిల్లలు తింటారు కదా. బెల్లం అయితే వేసుకున్నాను. పాలు కూడా పక్కన పెట్టుకొని మరిగించేసుకున్నాను. ఈలోపు అయితే మా పిల్లలు కూడా లేచారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా హాయ్ చెప్తున్నారు. సేమియా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత ఇందులో పొగలు పోయేంత వరకు ఉంచి లాస్ట్లో అయితే పాలు యాడ్ చేసుకున్నాను. లేదంటే బెల్లం వేసాం కదా, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Follow for more videos on Satvika Sahasras World. Thanks for watching. Make sure to like, share and subscribe. Bye.